దాదాపుగా ఇప్పుడు మొన్న నామినేషన్ ర్యాలీలో మొత్తం రౌడీ షీటర్లే పాల్గొన్నారు అని సుధీర్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? సుధీర్ రెడ్డి గారు, మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు రికార్డు బేస్ చేసుకొని మాట్లాడాలి. కానీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, దాదాపుగా అసలు ఎందుకు ఆ విధంగా చేశారని గట్టిగా నవీన్ యాదవ్కి వచ్చినటువంటి నామినేషన్ రోజే నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ప్రజాదరణ దమ్ముంటే సుధీర్ రెడ్డి గారు, మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్ తీసుకురండి. మేము ఇవాళ ప్రచార రథం మీద ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్ నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఈ రోజు మనతో పాటు రేఖా గౌడ్ ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ మహిళా వైస్ ప్రెసిడెంట్. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా. దాదాపుగా ఇప్పుడు మొన్న నామినేషన్ ర్యాలీలో మొత్తం రౌడీ షీటర్లే పాల్గొన్నారు అని సుధీర్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? సుధీర్ రెడ్డి గారు ఒక బాధ్యత గల పదవిలో ఉండి, ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇటువంటి భాష మాట్లాడడం, ఆయన ఏం మాట్లాడిండో, నవీన్ యాదవ్ గారి ప్రజారథం మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ రౌడీ మూకల్ల వేదికలాగా ఉంది అని చెప్పి మాట్లాడారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. సుధీర్ రెడ్డి గారు, మీరు ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు రికార్డు బేస్ చేసుకొని మాట్లాడాలి, కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎవరిని రౌడీ షీటర్ అన్నారు? అంజన్ కుమార్ యాదవ్ గారు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ కి సేవ చేసి ప్రజా జీవితంలో ఉన్నందుకు ఇవాళ వారి కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది పార్టీ. ఆయన మీ దృష్టిలో రౌడీ షీటరా? మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఫహీం కుర్షీ మీ దృష్టిలో రౌడీ షీటరా? తన జీవితాన్ని మొత్తం ఫనంగా పెట్టి ఒక ఇండియా క్యాప్టెన్ గా ఎదిగి మన దేశానికి అనేక రకాల అవార్డులు రివార్డులు తీసుకొచ్చిన హజారుద్దీన్ గారు మీ దృష్టిలో రౌడీ షీటరా? ఎన్ఎస్యు ప్రెసిడెంట్ వెంకటస్వామి గారు మీ దృష్టిలో రౌడీ షీటరా? ఏ పదవి లేకున్నా కూడా నవీన్ యాదవ్ అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు ఒక బీసీ బిడ్డగా గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యే కంటెస్టెంట్ అయినందుకు నవీన్ రౌడీ షీటరా? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు మీరు? అంటే మీకు బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు అంటే ఇంత చిన్న చూపా? అంటే నేను సుధీర్ రెడ్డి గారిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి నేర చరిత్ర లేదా? మరి మీరు నిజంగా మీకు దమ్ముంటే సుధీర్ రెడ్డి గారు, మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్ తీసుకురండి. మేము ఇవాళ ప్రచార రథం మీద ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్ తీసుకొస్తాము. ఎవరికి ఎన్ని కేసులు ఉన్నాయో, ఎవరిది ఎంత నేర చరిత్ర ఉందో మనం ప్రజల ముందు పెడదాము. మీరు దమ్ముంటే టీవీ డిబేట్ చర్చకు వచ్చి మీరు తేల్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అంటే అంత గట్టిగా ఆయన సోషల్ మీడియాలో మరీ చెప్పారు కదా సుధీర్ రెడ్డి గారు, మొత్తం రౌడీ షీటర్లే పాల్గొన్నారు, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, దాదాపుగా అసలు ఎందుకు ఆ విధంగా చేశారని గట్టిగా. నవీన్ యాదవ్కి వచ్చినటువంటి నామినేషన్ రోజే నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ప్రజాదరణ, జనాకర్షణ చూసి ఎట్లాగో గెలుస్తాడు, బీఆర్ఎస్ ఓడిపోతుంది అన్న అక్కస్తోటి, కేవలం అసూయతోటి ఇవాళ ఎలాంటి అవగాహన లేకుండా సుధీర్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ గడ్డ మీద మరి ఏ జెండా ఎగరబోతుంది? జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో కనీసం 50,000 నుంచి 1,00,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. కానీ మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు రౌడీ షీటర్లు నిజంగా లేరంటారా? బీఆర్ఎస్ పార్టీలో ఎవరు రౌడీ షీటర్లు లేరా అని నేను అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి నేర చరిత్ర లేదా? అసలు బీఆర్ఎస్ పార్టీయే ఒక దొంగల పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గుండు సున్నా వాళ్ళకు రిజల్ట్ వచ్చిందన్న విషయం మీరు కొంచెం గమనించాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో చేయని స్కాములు ఉన్నాయా? లిక్కర్ స్కాము, ఈ ఫార్మా కార్ రేస్ ఒక స్కాము, ఫోన్ ట్యాపింగ్ ఒక స్కాము, కాళేశ్వరంది ఒక స్కాము, గొర్రెలది ఒక స్కాము, బర్రెలది ఒక స్కాము, డబుల్ బెడ్రూమ్లది ఒక స్కాము, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో విధాలుగా వాళ్ళు సంక్షేమ పథకాల పేర్లతోటి, ప్రాజెక్టుల పేర్లతోటి, తర్వాత అనేక రకాల భూ కబ్జాలు, కబ్జా కోర్లు, ఎంతమంది భూదందాలు చేసేవాళ్ళు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు క్లియర్ గా క్లారిటీ చేసిన ప్రతి పథకం స్కామ్ ఉందంటారా? తప్పకుండా ఉంది.
అసలు ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సుధీర్ రెడ్డికే కానీ మిగిలిన బీఆర్ఎస్ నాయకులకు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హతే లేదు. అంటే ఏ ఏ ఉద్దేశంతో గెలుస్తాడు ఇక్కడ నవీన్ యాదవ్ అనే వ్యక్తి? నవీన్ యాదవ్ కి ఎట్లాంటి రాజకీయ హోదా లేకపోయినా కూడా ఆయన ప్రజాక్షేత్రంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఎంతో మంది పేద విద్యార్థులను చదివిపిస్తున్నాడు. అనేక మంది పేద వాళ్ళకు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళకు వాటికి ఖర్చు డబ్బులు ఏదైనా అవసరం ఉంటే కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాడు. కొంతమందికి డిఎస్సి ట్రైనింగ్ కూడా ఇప్పించిండు. స్కూటీలో తర్వాత కొంతమంది స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకు కూడా ఈవెంట్స్ పెట్టడము, కొంతమందికి కరాటే ట్రైనింగ్ ఇవ్వడము, తర్వాత జూనియర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళ కుటుంబం చాలా వరకు ఆదుకుంటది. శ్రీమంతాలు కానీ తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ రాఖీ పండుగ వస్తే కూడా దాదాపు ఒక 3000 మందికి సేవలు నవీన్ యాదవ్ చేస్తున్నాడు. కాబట్టి అతను అధికారంలో ఉండి ఏదైనా మంచి హోదాలో ఉంటే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. గతంలో 2 సార్లు ఎంఐఎం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరి ఎంత మంచి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోగానే ఖచ్చితంగా గెలుస్తాడంటారా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ గా కూడా తను 9000 మెజార్టీతోనే ఓడిపోయాడు గతంలో. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అభిమానులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ సపోర్ట్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఇవాళ తెలంగాణలో ప్రజలు ఆదరిస్తారు. కాబట్టి నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ తరఫున టికెట్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా నవీన్ ఈసారి గెలుస్తాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.